అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనిషి బలంగా తయారవటం ఎలా, ఏ విధమైనటువంటి ఆలోచన ధోరణులు ఉంటే ఏం చేస్తే మనిషి స్ట్రాంగ్గా తయారవుతారు అన్న దాని గురించి మనం ఈరోజు మాట్లాడదాం. ఏ మనిషి అయినా ఏదైనా సాధించాలి అని అంటే తనకి శారీరకమైనటువంటి బలం, మానసికమైనటువంటి బలం రెండు చాలా అవసరం. ఏ మనిషి అయితే శారీరకంగా మానసికంగా బలంగా ఉంటాడో ఆ మనిషి మాత్రమే తన జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాడు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. ఎవరికైతే సరైనటువంటి ఆరోగ్యం ఉండదో వాళ్ళకి పాపం ఎంత సంపద ఉన్నా సరే ఉపయోగం లేదు. అయితే ఈ భౌతికమైనటువంటి శారీరకపరమైనటువంటి బలం రావాలి అని అంటే చక్కటి ఆహారపు అలవాట్లు, వ్యాయామం, మరి ఏ విధమైనటువంటి వ్యసనాలకి లోను కాకుండా జీవితాన్ని కనుక లీడ్ చేయగలిగితే శారీరకంగా మనిషి దృఢంగా ఉంటాడు. అయితే మానసికంగా మనిషి బలంగా ఉండాలి అని అంటే మరి చక్కటి ఆలోచన విధానం, మంచి మంచి పనులు, ఎవరికి కూడా హాని తలపెట్టినటువంటి ఆలోచన ధోరణి, ఏ విధమైనటువంటి కుళ్ళు కుతంత్రం లేకుండా మనిషి ఉండగలగటం, ఇవి ఉంటే మనిషి మానసికంగా కూడా బలంగా ఉండగలుగుతాడు. అయితే ఏ మనిషి అయినా సరే మానసికంగా బలంగా తయారవటానికి తను కొంచెం ప్రయత్నం చేయాలి, తన ఆలోచన ధోరణిలో కొద్దిగా మార్పులు తెచ్చుకోవాలి. ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని కనుక మనిషి లీడ్ చేయగలిగితే ఖచ్చితంగా మనిషి మానసికంగా కూడా చాలా బలంగా ఉంటాడు. ఏ మనిషి అయినా జీవితంలో ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనిషి జీవితం అనేది రకరకాలైనటువంటి సమస్యలతోనూ కష్టాలతోనూ కూడుకుని ఉంటుంది. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఇలాగే ఉంటుందని గ్యారంటీ ఏమి ఉండదు. ఈరోజు పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నా కూడా భవిష్యత్తులో ఆశాజనకమైనటువంటి జీవితం ఉండదు. ఈరోజు చాలా ఆనందంగా ఉన్నా సరే భవిష్యత్తులో కొన్ని రకాల ఇబ్బందులు రావచ్చు అనేటువంటి వాస్తవాన్ని గ్రహించి ఈ దేన్నైనా సరే తట్టుకోగలిగినటువంటి మానసికమైనటువంటి స్థితిని మనిషి తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోగలుగుతాడు. అయితే మనిషి మానసికంగా స్ట్రాంగ్గా ఉండాలని అంటే మరి తనకి ఒక చక్కటి లక్ష్యం ఉండాలి. ఏదైనా గోల్ సెట్ చేసుకుని ఆ గోల్ సెట్టింగ్తో పాటు తన యొక్క మైండ్ని కూడా సెట్ చేసుకుని, గోల్ సెట్టింగ్తో మనిషి అనుకున్నది సాధించలేడు. తన మైండ్ను కూడా తను పెట్టుకున్నటువంటి లక్ష్యానికి అనుగుణంగా మరి ట్యూన్ చేసుకోగలిగితే, ఏ లక్ష్య సాధన కోసం ఏం చేస్తే తను సాధించగలుగుతాడో అది చేయగలిగితే, అంటే చక్కటి ఆలోచన ధోరణి ఉండాలి. ఏదైనా కష్టం వచ్చిన కష్టాన్ని ఎదుర్కొని నిలబడగలిగినటువంటి స్థాయి మనిషికి ఉండాలి. అయితే ఏదైనా ఒక ప్రణాళిక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్య సాధన కోసం చక్కటి ప్రణాళిక కూడా చాలా అవసరం, ప్లానింగ్ కూడా చాలా అవసరం. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎప్పుడు ఏం చేయాలి, ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా మనం ముందుకెళ్ళాలనేటువంటి చక్కటి ప్లానింగ్ కూడా మనిషి చేసుకోగలిగినప్పుడు మాత్రమే లక్ష్యాన్ని చేరుకోగలుగుతాడు. క్రమశిక్షణ అనేది చాలా అవసరం మనిషికి. డిసిప్లిన్, వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ ఉండాలి. కుటుంబం పట్ల తన బాధ్యతలు గుర్తెరిగి సక్రమంగా నిర్వర్తించేటటువంటి క్రమశిక్షణ ఉండాలి. సమాజం పట్ల తను ఏ రకంగా ఉండాలో, సాటివారి పట్ల ఏ రకంగా ఉండాలో అనేటువంటి క్రమశిక్షణ కూడా మనిషికి చాలా అవసరం. మనిషి తను జీవించడంతో పాటు ఎవరికి కూడా ఇబ్బంది కలగనటువంటి విధంగా తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా ప్రధానమైన అంశం. అలాగే మనిషి యొక్క ఆలోచన ధోరణి తన చేతుల్లో ఉంటుంది తప్పించి చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజం, చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషుల యొక్క ఆలోచన ధోరణి మనిషి చేతుల్లో ఉండదు. అయితే అది ఎలా ఉన్నా సరే మనిషి తట్టుకోగలడం అనేది చాలా ప్రధానమైన అంశం. నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కొన్ని సందర్భాల్లో నిన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు, నీ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సహాయ సహకారాలు అందించే వాళ్ళు ఉంటారు. కొంతమంది మనుషులు నిన్ను వెనక్కి లాగేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. నేను డిస్కరేజ్ చేసేటటువంటి మనుషులు ఉంటారు. నువ్వు ఏది చేసినా విమర్శించేటటువంటి మనుషులు కూడా ఉంటారు. నువ్వు ఎదుగుతుంటే ఓరవలేని తనంతో ఉండేటువంటి మనుషులు ఉంటారు. నీ మీద కావాలని రాళ్ళు వేసేవాళ్ళు ఉంటారు. అయితే నువ్వు ఎదుగుతూ ఉంటే నీ మీద పూలు చల్లే వాళ్ళు కూడా ఉంటారు. ఇంతమంది ఇన్ని రకాలైనటువంటి మనుషులు సమాజంలో ఉన్నప్పుడు నువ్వు మానసికంగా కనుక బలంగా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు వీళ్ళందరినీ కూడా ఎదుర్కొని ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. నీ మీద పూలు పడినప్పుడు నువ్వు ఆనందపడిపోయి, రాళ్ళు పడినప్పుడు ఆందోళన చెంది భయపడిపోతే మనిషి యొక్క జీవితంలో మరి ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆనందం వచ్చినప్పుడు విపరీతమైనటువంటి గర్వానికి పోయినా, లేదా మరి ఓటమి ఎదురైనప్పుడు నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోయినా మనిషి ఎదుగుదల అనేది అంతటితో ఆగిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే రెండు కూడా ప్రమాదమే. కాబట్టి మనం దేన్నైనా సరే సమానంగా తీసుకోగలిగినటువంటి స్థాయి మనం తీసుకోగలగాలి. అది రావాలి అని అంటే చక్కటి ప్రణాళిక ఉండాలి, నీకంటూ ఒక లక్ష్యం ఉండాలి,
టైంని మనం ఏ విధంగా సద్వినియోగపరుచుకుంటున్నామో చాలా ప్రధానమైన అంశం. ఎదిగినటువంటి వ్యక్తి యొక్క జీవిత చరిత్రలు ఎవరైతే తీసుకున్నా సరే వాళ్ళందరూ కూడా సమయాన్ని చక్కగా నిర్వహించుకున్నటువంటి వ్యక్తులే, టైం మేనేజ్మెంట్ చేసుకోగలిగినటువంటి వ్యక్తులే. ఎక్కడా కూడా సమయాన్ని వృధా కాకుండా సమయాన్ని ఒక దైవంగా భావించి నిరంతరం ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులే చరిత్రలో విజయం సాధించినటువంటి దాఖలాలు ఉన్నాయనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించగలగాలి. అందుకని టైం మేనేజ్మెంట్ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. మరొకటి, మనిషి దగ్గర ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్గా ఉండాలి తప్పించి నెగిటివ్ థింకింగ్ ఉండడానికి వీల్లేదు. నెగిటివ్ థింకింగ్ కొంతవరకే మనకి ఉపయోగపడుతుంది. అంటే ఇది చేస్తే ఈ నష్టం వస్తుంది అనేటంత వరకే ఉండాలి, కానీ ఖచ్చితంగా నష్టమే వస్తుంది, ఖచ్చితంగా ఇబ్బందులే వస్తాయి అనేటువంటి ఆలోచన ఉండకూడదు. ఎప్పుడైతే కొంచెం ఇబ్బంది వస్తుంది, కొంచెం నష్టం వస్తుంది, కొంచెం ఓటమి ఎదురవుతుంది అనేటువంటి అది ఉన్నప్పుడు మాత్రమే మనిషి మరింత బాధ్యతగా ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ మనిషి సానుకూలమైనటువంటి దృక్పథంతో ఉండాలి. నెగిటివ్ థింకింగ్ అనేది మన మీద ప్రభావం చూపే విధంగా మనం ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని తీసుకోకూడదు అనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించగలిగి చక్కగా సమయపాలన చేస్తూ ప్రణాళికాబద్ధంగా కనుక మనిషి ముందుకు వెళుతూ నెగిటివ్ థింకింగ్ని పక్కన పెట్టి ప్రతి దాంట్లోనూ అవకాశాలను ఎదుర్కొనేటువంటి విధంగా, అంటే మనిషికి అవకాశాలు వస్తాయి, కొంతమంది భయపడి వదిలేస్తారు, దాన్ని ఒక సమస్య కింద తీసుకుంటారు, దాన్ని ఒక కష్టంగా తీసుకుంటారు. కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడే కదా మనిషి యొక్క వాస్తవంగా తన బలం ఏంటో తెలిసేది. ఏదైనా ఇబ్బంది వస్తేనే కదా నీలో ఉన్నటువంటి నైపుణ్యాలు బయటకు వచ్చి ఆ ఇబ్బంది నుంచి ఏ రకంగా బయటపడాలనేటువంటి ఆలోచన ధోరణి వస్తుంది. కాబట్టి కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు అది నిన్ను పరీక్షించడానికి వచ్చిందని, నీ నైపుణ్యాలని చూడాలని వచ్చిందనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించి ఆ నైపుణ్యాలను పెంచుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తూ నిరంతరం నిన్ను నువ్వు మార్చుకుంటూ నీలో ఉన్నటువంటి లోపాలను నువ్వు తెలుసుకోగలిగి వాస్తవాన్ని నువ్వు గ్రహించాలి. నువ్వేంటో అనే వాస్తవం నువ్వు గ్రహించగలగాలి. నీలో ఉన్నటువంటి లోపాలని అంగీకరించగలగాలి. ఆ లోపాలను సరి చేసుకునేటువంటి విధంగా మనం ముందుకెళ్ళాలి. తప్పు చేస్తే తప్పైందని అడిగేటటువంటి, క్షమించమని అడిగేటటువంటి బలం ఎవరైతే ఆ గుణం ఉందో వాళ్ళే నిజంగా మానసికంగా బలంగా ఉన్నటువంటి వ్యక్తులు. నేను ఇది పొరపాటు చేశాను, ఈ పొరపాటు నేను సరి చేసుకుంటాను అనేటువంటి ధైర్యం అనేది మనిషికి చాలా అవసరం. ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ నష్టం వచ్చింది, ఈ నిర్ణయం నేను తీసుకోవడం తప్పే, దాన్ని ఇక మీద ఎట్టి పరిస్థితుల్లో అటువంటి నిర్ణయాలు నేను తీసుకోను. నేను ఇది అశ్రద్ధ చేశాను, అందుకని ఇబ్బంది వచ్చింది, ఓటమి చెందాను, ఈ అశ్రద్ధ నుంచి గుణపాఠం నేర్చుకున్నాను, ఇక శ్రద్ధగా బాధ్యతగా ముందుకెళ్తాను అనేటువంటి ధైర్యం ఉన్నటువంటి వ్యక్తులే మానసికంగా బలంగా ఉన్నటువంటి వ్యక్తులు. అంటే దేన్నైనా సరే సమానంగా తీసుకోగలిగినటువంటి స్థాయి మానసికంగా బలంగా ఉన్నటువంటి వ్యక్తులకు వస్తుంది. అది ఎలా వస్తుంది అంటే చక్కటి ఆలోచన ధోరణి, క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం మనిషి అలవాటు చేసుకుని ఏ విధమైనటువంటి వ్యసనాలకి మనసు చెప్తుంది ఇది తప్పు అని ఎప్పుడైతే మనసు నీకు చెప్పిందో ఇక దాని జోలికి వెళ్లకుండా కనుక ఉండగలిగితే, తప్పు చేసేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా తప్పు చేయకుండా నిగ్రహించుకోగలిగితేనే మనిషి మానసికంగా బలంగా ఉండగలుగుతాడు, ఏదైనా సాధించేటటువంటి స్థితికి వెళ్ళగలుగుతాడు. కాబట్టి మీరు కూడా శారీరకంగా బలంగా ఉండడంతో పాటు మానసికంగా కూడా బలంగా ఉండే, ఈ రెండిట్లో ఏది లేకపోయినా సరే ఇబ్బంది. నువ్వు శారీరకంగా చాలా బలంగా ఉండి ప్రతి చిన్న విషయానికి భయపడిపోయి ఆందోళన చెందుతూ ఒత్తిడికి లోనైతే నువ్వు ఏం సాధించలేవు. లేదు, నువ్వు చాలా మొండోడు అయ్యండి, చాలా మానసికంగా బలంగా ఉండి నీ దగ్గర ఆరోగ్యం లేకపోయి నువ్వు వ్యసనాలకు లోనయ్యి నీ ఆరోగ్యాన్ని నువ్వు సంరక్షించుకోలేనప్పుడు కూడా నువ్వు ఏమీ సాధించలేవు. కాబట్టి మానసిక శారీరక బలాలు రెండూ కూడా మనిషి ఎదుగుదలకు చాలా అవసరం. దీన్ని ఎవరైతే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోగలుగుతారో, ఎవరైతే క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని లీడ్ చేయగలుగుతారో, చక్కటి ఆలోచనలతో సత్కర్మలు చేస్తూ అందరికీ మంచి చేయాలనేటువంటి ఆలోచన ధోరణితో, ఇక్కడ వీళ్ళ గొప్ప విషయం ఏంటంటే ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా సరే దాన్ని సీరియస్గా తీసుకోరు. ఆ ఇబ్బందిలో వాస్తవాన్ని తెలుసుకుంటారు, ఎందుకు వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకు విమర్శిస్తున్నారో, ఎందుకు తను వెనక్కి లాగే ప్రయత్నం చేస్తారో వాస్తవాన్ని గ్రహించి దాంట్లో కనుక ఏదైనా నిజం ఉండి తన తప్పు ఏదైనా ఉంటే దాన్ని సరి చేసుకుంటారు. మిగిలినది ఏదైనా ఉంటే వాళ్ళకే విడిచిపెట్టేసి వాళ్ళ లక్ష్యం వైపు వాళ్ళు పయనించేటటువంటి మానసికమైనటువంటి స్థితి వాళ్ళకు ఉంటుంది. అటువంటి వాళ్ళే ఎదుగుదల అనేది ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా జీవితంలో ఈ రెండూ తెలుసుకొని శారీరక మానసిక బలాన్ని ఎవరైతే పరిరక్షించుకొని తన తాను మలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తారో వాస్తవంలో బ్రతుకుతారో, గతాన్ని తలుచుకుంటూ బాధపడరు, భవిష్యత్తును తలుచుకుంటూ ఆందోళన చెందేటటువంటి లక్షణం వీళ్ళలో ఉండదు. ప్రజెంట్ని చాలా చాలా గొప్పగా తీసుకుంటారు, వాస్తవాన్ని గ్రహిస్తారు, ఏది జరుగుతుందో దాన్ని స్వీకరించి అందులో ఉన్నటువంటి తప్పులు ఏమైనా ఉంటే సరి చేసుకుంటూ ఉంటారు. అది భవిష్యత్తు పట్ల ఒక చక్కటి ప్రణాళికతో ముందుకెళ్ళేటటువంటి
ఈ మానసికంగా బలంగా ఉన్నటువంటి వ్యక్తులు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలుగుతారు. ఏదో ఒక రోజు కొన్ని సందర్భాల్లో ఒడిదుడుకుల్లో పడిపోయిన, ఇబ్బందుల్లో పడినా మళ్ళీ తిరిగి లేచేటటువంటి లక్షణం ఈ మానసికంగా బలంగా ఉన్నటువంటి వ్యక్తులకు ఉంటుందనే విషయాన్ని మీరందరూ కూడా గ్రహించి, మీరు కూడా చాలా బలవంతులుగా తయారవ్వండి. శారీరక మానసిక బలాలను బ్యాలెన్స్ చేసుకుంటూ జీవితంలో మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించాలని చెప్పి ఆశిస్తూ, ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.